శుభవేళ దేవుని సన్నిధికి రండి, శుభవేళ దేవుని సన్నిధికి. జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ. జీవిత దేవుని కీర్తించ, ప్రాణ ప్రియుని ప్రార్థించ. రండి, శుభవేళ దేవుని సన్నిధికి. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిర్ధాతలు ఒక కుటుంబం. దివ్యవాణి దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారి పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుతాం. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ప్రభువా, అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. అనాది కాలము నుండి నీవు దేవుడుగా ఉంటివి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవబలి పూజలో పాల్గొనటానికి దేవుని యొక్క సాన్నిధ్యంలోకి వచ్చిన మనం అందరం కూడా ఒకసారి మన యొక్క హృదయాలను పరిశీలన చేసుకుందాం. ఈనాటి మొదటి పట్టణంలో యేషయా ప్రవక్త ద్వారా ఇజ్రాయేల్ ప్రజలతో యావే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన వాక్కు ఏదైనా కానీ తన ప్రవక్తల ద్వారా పంపించినప్పుడు ఆ వాక్కు నెరవేరుతూ ఉందని, అది వ్యర్థముగా కాకుండా, నిష్ప్రయోజనంగా ఉండకుండా దాని యొక్క శక్తిని, దాని యొక్క ఔన్నత్యాన్ని, దాని యొక్క గొప్పతనం, దాని యొక్క ప్రభావాన్ని చూపుతుంది అంటున్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యొక్క గొప్పతనము, దాని యొక్క ప్రభావము మనుషుని అనగా నా హృదయములో, నీ హృదయములో, మన యొక్క హృదయాలలో ప్రభావం చూపలేకుండా పోతూ ఉన్నది. దేవుడే, వాక్య రూపమైనటువంటి ఆ దేవుడే స్వయంగా ఈ యొక్క లోకానికి వచ్చి మనందరితో పాటు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వాక్కు మనల్ని ప్రభావితం చేయలేకుండా పోతూ ఉన్నది. ఎందుకు? వాక్యానికి శక్తి లేకపోతే ఆ వాక్యం యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క ప్రభావాన్ని బలవంతంగా మన మీద ఉంచలేకనా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి ఆయన తన యొక్క ప్రభావాన్ని, తన యొక్క శక్తి సామర్థ్యాలను మన మీద వాడటాలేదు. మనం స్వీకరిస్తామా లేదా అని మన విజ్ఞతకి ఆయన వదిలివేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత ప్రభావం కలిగినటువంటి ఆ వాక్కు అయిన క్రీస్తు భగవానుడు మన మధ్యకి ఈ యొక్క దివ్య బలి పూజ ద్వారా, ఈ యొక్క అప్పద్రాక్ష రసాల ద్వారా మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. వాటిని తన దివ్య శరీరక్తాలుగా మార్చుకుంటూ, మరి ఆ ప్రభు యొక్క సాన్నిధ్యం నీ హృదయాన్ని, నీ జీవితాన్ని మార్చగలుగుతున్నదా? మరొకసారి మన జీవితాలను, మన యొక్క హృదయాలను పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఎందుకు ప్రభావం చూపటలేదు? నేను ప్రభువు వైపు మరలట్లేదు కాబట్టి,
ప్రభువు నాకు స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి అది ప్రభావం చూపడలేదు. కానీ అది ప్రభావం చూపితేనే నా యొక్క జీవితం యొక్క మనుగడ, నా జీవితం యొక్క అంతరార్థము ఫలిస్తూ ఉన్నది, లేకపోతే దాని యొక్క ఆశీర్వాదం సమృద్ధిగా ఉండగలుగుతుందని తెలుసుకొని విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఈనాటి సువిశేష పట్టణంలో యేసు ప్రభు అంటూ ఉన్నారు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు నీ యొక్క హృదయాంతరంగాల నుండి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరా, నీ ప్రార్థన ఏ విధంగా ఉందని పరిశీలన చేసుకుంటూ, నీ పెదాల ద్వారా వచ్చే ఒక ప్రార్థన, లేకపోతే హృదయాంతరంగాల నుంచి వచ్చే ఒక ప్రార్థన అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ, ఒకవేళ పెదాల ద్వారా నుంచి అయితే మన విశ్వాసము కూడా పెదాల ద్వారానే వ్యక్తపరచబడుతున్నట్లయితే ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మనం చేసిన ప్రతి పాపాన్ని మన చూపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవితము ద్వారా దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటన్నిటిని కూడా మనం సద్వినియోగపరచుకోకుండా పాపానికి బానిసల మీద జీవించాం కాబట్టి మనల్ని కడిగి వేయమని, మన మాలిన్యాన్ని తీసివేయమని, మనల్ని శుద్ధీకరించమని, తన రక్తముతో మనల్ని కడగమని, మనం చేసిన పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయముతో ఆ ప్రభు యొక్క క్షమాపణకై ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వరా, ఈ పీఠము చుట్టూ గుమిగూడిన ఈ నీ కుటుంబమును కనికరముతో చూడుము. మేము చేపట్టిన శారీరక నిష్ఠ మా అంతరంగమును శుద్ధీకరించునుగాక. మీ పట్ల మిక్కిలి కోరికను కలిగి ఉన్న మా మనస్సులు మీ సమక్షంలో అంతరంగిక బలముతో ప్రజ్వరులునుగాక. మీతోనూ పరిశుద్ధాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నా వాక్కు నా సంకల్పమును నెరవేర్చును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10-11 వచనములో, సర్వేశ్వరుడిట్లు పలుకుచున్నాడు, వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అచటికి మరలిపోక భూమిని తడిపి దానిమీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి ప్రభువు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. మీరును నాతో కూడి ప్రభువును మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్య నామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ
ప్రభువు సకల విపత్తుల నుండి ప్రభు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. ఆయన వైపు చూడుడు, నీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖమూలకు సిగ్గు ఎన్నటికిని కలుగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును. సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి ప్రభు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. ప్రభువు నీతిమంతులను ఒక కంట కనిపెట్టియుండును. వారి అంగలార్పలు ఆలించును. కానీ ఆయన దుష్కార్యములు చేయువారిని ఎదిరించును. భూమి మీద నుండి వారి పేర్లు మాసిపోవునట్లు చేయును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి ప్రభు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలించును. సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే యుండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. అందరూ ప్రభువు సకల విపత్తుల నుండి ప్రభు సకల విపత్తుల నుండి నీతిమంతులను కాపాడును. నీతిమంతులను కాపాడును. సువిశేష పట్టణమునకు ముందు వచనములు. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుడు నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము పవిత్ర వచనములు 7 నుండి 15 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. అన్యుల వలె అనేక వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవలదు. అట్లు చేసిన గాని దేవుడు తమ మొర ఆలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలుగరాదు. మీకేమి కావాలయునో మీరు అడుగక మునిపే మీ తండ్రి ఎరిగియున్నాడు. మీరిట్లు ప్రార్థింపుడు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరపబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నేటికి కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమించడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష వచనాల ద్వారా దేవుడు మన పాపాలను కడిగివేయునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో మనం ఒక్కసారి ఈనాటి మొదటి పఠనములో యెషయా ప్రవక్త పలికినటువంటి మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా ప్రవక్త ఏమంటూ ఉన్నారు అంటే, లేకపోతే యెషయా ప్రవక్త ద్వారా యావే దేవుడు ఏమి మాట్లాడుతూ ఉన్నాడంటే, వాన మంచు ఆకాశం నుండి దిగివచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలము కాకుండా తిరిగి ఆయన దగ్గరకు రాదు అంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ వాక్కుకి అంత బలము శక్తి ఉన్నదంటూ ఉన్నాడు. అయితే యోహాను సువార్తికుడు అంటూ ఉన్నాడు, ఆ వాక్కే క్రీస్తు భగవానుడై
ఆ వాక్కే మనుషుల మధ్య జీవించటానికి వచ్చాడంటూ ఉన్నాడు. ఆ వాక్కు అంత ప్రభావం చూపించినప్పుడు మరి ఆ వాక్కు రూపంలో ఉన్న క్రీస్తు భగవానుడు ఈ మనిషి యొక్క హృదయాన్ని మరి ఎందుకు మార్చలేకుండా పోతూ ఉన్నాడు అని ఈరోజు మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, యావే దేవుడు ఈ యొక్క లోకాన్ని సృష్టించినప్పుడు ఈ యొక్క లోకములో ఉన్నటువంటి వృక్షాలను జంతువులను అన్నిటినీ చివరికి మనిషిని తన పోలికలో సృజించినప్పుడు ఎంతో సంతోషించాడు, ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచాడు. మనిషి నాలాగా ఉన్నాడు కాబట్టి, నా జ్ఞానాన్ని పొందుకున్నాడు కాబట్టి ఇక ఈ సృష్టి అంతా కూడా ఎల్లప్పుడూ కూడా పచ్చగా కలకలలాడుతూ సమృద్ధిగా ఉంటుందనుకున్నాడు. కానీ మనిషి మాత్రము తనకు నచ్చినటువంటి పనులు చేసుకుంటూ యావే దేవుని యొక్క మాటను ధిక్కరిస్తూ ఉన్నాడు. అప్పుడు యావే దేవుడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏమంటూ ఉన్నాడంటే, ఆకాశమా విను, భూమి నా మాట ఆలకించు, ఎందుకంటే నేను కనిపెంచిన ఈ బిడ్డలు నా మీద తిరగబడుతూ ఉన్నారు. నా రూపంలో సృజించుకున్నవాడు నాకు వ్యతిరేకంగా మారాడు, నా శత్రువు అయిపోయాడు. నేనే వాడికి ఆధారం అనుకుంటే నేను వాడి మీద ఆధారపడాలని తన యొక్క అహంకారం ద్వారా, తన క్రియల ద్వారా నాకు చూపిస్తూ ఉన్నాడని యావే దేవుడి ప్రియ సహోదరి సోదరులారా నిట్టూరు పిడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, చింతిస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు, తన బాధను చేస్తూ ఉన్నాడు. అందుకోసమనే కీర్తనకారుడు ఈ యొక్క పాట పాడుతూ ఉన్నాడు. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి అన్నటువంటి యొక్క పాటను పాడుతూ, ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపెంచిన బిడ్డలు నా మీద తిరుగబడిరి. ఆకాశమా వినుడి, భూమియు ఆలకించుడి, కనిపెంచిన బిడ్డలు నా మీద తిరుగబడిరి. ఏమీ లేనటువంటి స్థితి నుండి అన్నీ కూడా పచ్చగా కలకలలాడుతున్న స్థితికి తీసుకొచ్చిన దేవుడు మనిషి దగ్గరకు రాగానే భయపడుతూ, బాధపడుతూ, రోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనను దేవుడు ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి. తన ప్రభావాన్ని చూపిస్తే తన ప్రేమ కోల్పోతాడు కాబట్టి మనిషికి ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సోదరులారా, ఈ పాపములో పడినటువంటి ఈ యొక్క మనిషి మళ్ళా దేవుని దగ్గరికి ఎలా రాగలడని ఆలోచన చేసుకున్నప్పుడు, ఇదిగో ఈనాటి సువిశేష పఠనంలో ప్రభు అంటున్నారు, ఇదిగో మీరు పాపం నుండి బయటపడాలంటే మీకు ఒకే ఒక మార్గం ఉందంటే ప్రార్థన చేయటం. ఈ ప్రార్థన చేయటము ద్వారా మీరు మీ యొక్క బలహీనతల నుండి, మీరు కోల్పోయిన ఆ బంధం నుండి నూతనీకరించబడతారు, దేవుని దగ్గరికి రాగలుగుతారు, తీసుకుని పోబడతారు అంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు రాజు ఒక విశ్వాసిగా ఎటువంటి ప్రార్థన చేశాడు, ఎటువంటి లక్షణాలను ఆయన కలిగి ఉన్నాడు. ప్రార్థన చేయడం అంటే ఇదిగో యేసు ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో మీరు ఎక్కువసేపు ఎన్నో పదాలను వాడి అరిచి ప్రార్థిస్తే దేవుడు నా ప్రార్థన ఆలకించాడని నువ్వు అనుకుంటే అది ఒక అపోహగా మాత్రమే మిగిలిపోతూ ఉంది, ఆశీర్వాదం తీసుకుని రాదు అంటూ ఉన్నాడు. అందుకే చూడండి, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకయ్యులందరూ కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేశారు. కానీ యేసుప్రభు అంటే మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు,
ఎందుకంటే మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరటం లేదు. మీరు పెదాలతో మాత్రమే నన్ను ప్రభువా ప్రభువా అంటూ ఉన్నారు, కానీ మీ యొక్క హృదయాలలో నాకు స్థానము లేదు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే అవసరం లేని పదాలు వాడకుండా అవసరం ఉన్న పదాలతో నీ యొక్క హృదయం నుండి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దావీదు రాజు ఈ యొక్క గొప్ప అర్థాన్ని తెలుసుకొని ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఎటువంటి నమ్మకంతో ప్రార్థన చేశాడు అని మనం అందరం కూడా ఒకసారి తెలుసుకుందాం. దావీదు రాజు ప్రియ సహోదరి సహోదరులారా, దుర్మార్గులైన శత్రువులు ఆయనను హింసించి ఆయనను చంపాలని ఆలోచన చేస్తున్న సమయంలో అతడు అపాయంలో ఉన్నప్పుడు అతడుకు ఎవరు తోడు సహాయకుడు లేడు అని తెలుసుకొని నిస్సహాయంగా నిట్టూర్పుతో ప్రభు వైపు చూసి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 141వ కీర్తన మనం ఒకసారి చదువుకున్నట్లయితే 1వ వచనం, ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, శీఘ్రమే నా యొద్దకు రమ్ము. నేను నీకు ప్రార్థన చేయుచున్నాను, నా వేడుకోలును ఆలింపుము. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మొర ఎలా ఉందంటే దేవుడు ఆయన దగ్గరలో ఉన్నారు, ఇప్పుడు అడిగితే వెంటనే వస్తాడు అన్న ఆతృత, నమ్మకం, బలం. ఆ నమ్మకంతో దేవుడు కనపడటం లేదు, కానీ నేను పిలిస్తే నా ప్రార్థన ఆలకిస్తాడు, వస్తాడు అన్న ఒక నమ్మకంతో ప్రియ సహోదరి సహోదరులారా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నీ ప్రార్థన నా ప్రార్థన ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు చేస్తాడని నువ్వు చేస్తూ ఉన్నావా? దేవుడు వింటాడని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? లేకపోతే ఇతరులు చూస్తారని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? చూడండి, ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ప్రభువా నేను మొరపెట్టుచు ఉన్నాను, త్వరగా రా, నాకు తెలుసు నువ్వు నా దగ్గరలో ఉన్నావని. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక దేశంలో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు ఒక స్కూల్లో పిల్లలందరూ ఒక 42 మంది ఒకే రూములో ఉండి వాళ్ళు దాంట్లో బంధించబడ్డారు. అంటే మెయిన్ డోర్ అన్నీ కూడా కూలిపోయి వాళ్ళు దాంట్లో ఇరుక్కొని పోయారు, బయటికి వచ్చే అవకాశం లేకపోయింది. అటువంటి సందర్భంలో ఒక చిన్నపిల్లగాడి దగ్గర ఫోన్ ఉందంట. అయితే ఆ ఫోను, ఆ చీకట్లో ఈ ఫోన్ తీసుకొని ఒకడు ఏమన్నాడంట, మా నాన్న వచ్చి కంపల్సరీగా మనందరినీ కూడా కాపాడుతాడన్నాడంట. అయితే వాళ్ళ నాన్నకి మెసేజ్ పెట్టాడంట. మెసేజ్ పెడితే, ఎక్కడ ఉన్నావంటే ఎక్కడ ఉన్నాను, క్లాస్ రూమ్లో ఇరుక్కుపోయాను, ఇలా భూకంపం వచ్చేసేసి ఇలా అయిపోయింది, నేను ఒక్కనే కాదు నాన్న, నాతో పాటు ఇంకా 41 మంది ఉన్నారు, మేము ప్రాణాపాయ స్థితిలో ఉన్నాము అని చెప్పాడంట. మెసేజ్ పెట్టాడు. వాళ్ళందరితో ఆ చిన్న బాబు అంటూ ఉన్నాడంట, మీరు భయపడమాకండి, మా నాన్న నన్ను ఎన్నో విధాలుగా ఎన్నో ఆపదల నుండి కాపాడాడు, ఇప్పుడు మనల్ని కంపల్సరీగా ఆయన కాపాడతాడు, ధైర్యంగా ఉండండి, ఏడవమాకండి, ఎందుకంటే నాకు తెలుసు మా నాన్న సంగతి ఏంటో, మా నాన్న ఎంత గొప్పవాడో, నా కోసం ఏం చేస్తాడో ఏమి చేశాడో నాకు తెలుసు, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అన్నాడు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, కానీ నాన్న రావట్లేదు. అయినప్పుడు కూడా ఈ చిన్నపిల్లగాడు చిన్నబ్బాయి నిరుత్సాహపడట్లేదు, వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. నేను చెప్తూ ఉన్నాను, వినండి, మా నాన్న వస్తున్నాడు, మా నాన్న వస్తే నన్ను ఒక్కని కాదు అందరినీ కాపాడుతాడని వాళ్ళకి పదే చెబుతూ ఉన్నాడంట. ఇలా చెబుతున్నటువంటి సందర్భంలో మరి ఆ తండ్రి అక్కడ వచ్చి స్కూల్ దగ్గర, మొత్తం పెద్ద స్కూలు, 6 అంతస్తుల బిల్డింగు మొత్తం కొలాప్స్ అయిపోయింది, కాబట్టి ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు. వెతుకుతూ ఉన్న సమయంలో 1 రోజు 2 రోజులు అయిపోయింది. వెతికే వాళ్ళందరూ అనుకున్నారు మిగతా వాళ్ళందరూ చనిపోయారులే, మనం వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ అందరూ వెళ్ళిపోయారు, వర్షం పడుతూ ఉన్నది. కానీ తండ్రి మాత్రమే, కుమారుడు నాకు ఒక మెసేజ్ పెట్టాడు కాబట్టి వాడు బ్రతికే ఉన్నాడు అన్న నమ్మకంతో ఆ ఒక్కడే తన దగ్గర ఉన్న తన చేతుల సహాయంతో ఈ యొక్క పిల్లలన్నిటి కూడా తీసివేస్తూ, గోడలన్నిటి కూడా ముక్కలను తీసివేస్తూ తన కొడుకు కోసం ప్రయాసపడుతూ ఉన్నాడు. రాత్రంతా కష్టపడిన తర్వాత తెల్లారి అందరూ వచ్చి చూస్తూ ఉన్నాడు. ఏంటయ్యా ఏం చేస్తున్నాడంటే, అయ్యా నా కొడుకు బ్రతికే ఉన్నాడు.
నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, వాడిని నేను కాపాడాలి అన్నప్పుడు ప్రజలందరూ కూడా సహకరించారంట. చివరికి ప్రియ సహోదరి సోదరుల సాయంత్రం 4:30 గంటలకి వాళ్ళు ఆ యొక్క క్లాస్ రూము ముందులో ఉన్నటువంటి ఆ వేస్ట్ మొత్తం తీసివేసినప్పుడు వాళ్ళందరూ కూడా వాటి కింద ఇలాగే పడి నిస్సహాయ స్థితిలో నానా అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. వెంటనే ఆ బిడ్డను కాపాడాడు. ప్రియ సహోదరి సోదరులరా, చూడండి, తన తండ్రి వస్తాడో రాడో కూడా వారికి తెలియదు. కానీ తన నాన్న మీద ఉన్న నమ్మకముతో ఆయన మాత్రమే కాదు, తన చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా బలపడ్డారు, శక్తిని పొందుకున్నారు, నిరుత్సాహపడలేదు, ఏడవలేదు, వస్తారన్న నమ్మకంతో ఎదురు చూశారు. అదేవిధంగా ప్రియ సహోదరి సోదరుల దావీదు రాజు ఏమనుకున్నాడంటే, మా దేవుడు నేను నమ్ముకున్నవాడు, నన్ను ప్రేమించినవాడు, నేను ప్రేమించినవాడు నాకు దగ్గరలోనే ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ప్రభువా రా, త్వరగా రా ప్రభువా, లేట్ చేయమాకు, ఎందుకంటే నేను చనిపోతానేమో, నన్ను చంపేస్తారేమో ప్రభువా, నువ్వు వస్తావని నాకు నమ్మకం ఉంది. చూడండి ప్రియ సహోదరి సహోదరులరా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి కథోలిక విశ్వాసి ఈ విధంగా ప్రార్థన చేయాలి. నమ్మకముతో ప్రభుని పిలవాలి, నమ్మకముతో ప్రభుని ప్రార్థించాలి. దేవుడు అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అదేవిధంగా మనం ఒకసారి 40వ కీర్తన 13వ వచనంలో చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు, యెహోవా నాకు సహాయమునకు త్వరగా రమ్ము. ప్రభు, నీవు నన్ను ఆదుకునుటకు రమ్ము, నాకు సాయపడుటకు శీఘ్రమే రమ్ము. ప్రభువా, నా అంతటా నేను ఏమీ చేసుకోలేకుండా పోతూ ఉన్నాను, కాబట్టి నీ సహాయం, నీ ఆశీర్వాదం నాకు అవసరమని ఆయన గుర్తించి అడుగుతూ ఉన్నాడు. మరి ప్రియ సహోదరి సోదరులారా, మనమందరం కూడా ఈ విధంగా ప్రార్థించగలుగుతూ ఉన్నామా? మనం ఇంకా చూసినట్లయితే 5వ కీర్తన 1వ వచనము 2వ వచనము, మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే 27వ కీర్తన 7వ వచనముగా అంటూ ఉన్నాడు, నా మాటలు విని చెవియోగ్యము అంటూ ఉన్నాడు. ప్రభువా అంటే చూడండి ప్రియ సహోదరి సోదరులారా, నా మాట దేవుడు వింటాడన్న నమ్మకముతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజుల్లో మనం ఎంతమంది దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా చుట్టుపక్కల ఉన్నాడు అని ప్రార్థిస్తూ ఉన్నాం? ఒకసారి మనం ఆత్మ పరిచయం చేసుకోవాలి. అదేవిధంగా ప్రియ సహోదరి సోదరులు, రెండవది ఏమంటూ ఉన్నాడంటే, దేవుడు తనకిచ్చినటువంటి యొక్క జీవితాన్ని సద్వినియోగపరచుకోవటం కోసం, దేవుడు తనకిచ్చినటువంటి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి సమయాలను సద్వినియోగపరచుకోవటం కోసం దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఎటువంటి విధంగా ప్రార్థన చేశాడంటే 141వ కీర్తన 2వ వచనం చదవండమ్మా. నా ప్రార్థన సాంబ్రాణి పొగవలెను, పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివెల్లెను, నీ సన్నిధిని చేరునుగాక. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ధూపంలాగా ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధికి చేరాలి అంటే ఆ ధూపం ఒకసారి గుర్తు చేసుకోండి. ఆ మండుతున్న మంట, దానిలో సంబ్రాణి. ఎప్పుడైతే నీ యొక్క హృదయము ప్రార్థనతో మండుతూ ఉన్నదో, ఆత్మ దానికి కావలసినటువంటి సంబ్రాణిగా మారుతూ ఆ ప్రార్థనను దేవుని సన్నిధికి తీసుకుని పోతారంటూ ఉన్నారు. అటువంటి నమ్మకంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆ సంబ్రాణిలాగా, ఆ పొగలాగా పైకి పోవాలంటే ఏంటంటే, మనకు నచ్చినట్టు మనం ప్రార్థన చేస్తే కుదరదు. ప్రభువా నేను పెదాలతో మాత్రం ప్రార్థన చేస్తాను, ఓకే, నా కళ్ళు మూసుకుని వాళ్ళని చూసుకుంటూ వీళ్ళని చూసుకుంటూ వాడి గురించి ఆలోచన చేస్తూ వీడి గురించి ఆలోచన చేసుకుంటూ నేను ప్రార్థన చేస్తాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించమంటే ఆయన ఆలకిస్తాడా? ప్రియ సహోదరి సహోదరులారా, అది ఈ విధంగా ఉన్నది. నేను ఒక చోట విన్నాను, ఒక ఫాదర్ గారు ఇలా చెప్తూ ఉన్నారు. ఒక వ్యక్తి అంట లాటరీ షాపులోకి వెళ్ళి లాటరీ టికెట్ అమ్ముతున్నటువంటి షాపు దగ్గరికి వెళ్ళి చూశాడంట. మొత్తాన్ని చూసి సంతోషంగా ఓకే ఉండి అక్కడికి వెళ్ళి ప్రభువా నాకు లాటరీ దొరకాలని ప్రార్థన చేశాడంట. నాకు ఈ లాటరీ దొరకాలి, నాకే రావాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. అయితే లాటరీ టికెట్ తీయడానికి ఇంకా 4 రోజులు ఉందంట. ఈ 4 రోజులు పగలు రాత్రి మొత్తం కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. డైలీ రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నాకు లాటరీ టికెట్ రావాలని.
తద్వారా ఎందుకంటే లాటరీ టికెట్ వచ్చిన వాడికి 5 లక్షలు బహుమానం. నా పేదరికం పోయిద్ది, నా కుటుంబం సంతోషంగా ఉంటుంది, నా భార్య నా పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారు చాలని సంతోషంగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చివరికి 30 రోజులలో 15 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. 15 రోజులు కన్నీటి ప్రార్థన చేశాడు. అయితే ఆ లాటరీ తీసే సమయం వచ్చే లోపల ఆ లాటరీ ఏరే వాడి పేరు మీద వచ్చిందంట. వెంటనే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా ఇది ఇంజస్టిస్, అన్యాయం ప్రభువా, నీకు ఇది తగునా? ప్రార్థన చేయమన్నావు, చేశాను, కానీ నాకు మాత్రం ఎందుకు ప్రభువా? పేదవాడినని నీకు తెలియదా ప్రభువా? నువ్వు నాకు అన్యాయం చేసావుగా ప్రభువా అని ప్రభువుని నిందించడం ప్రారంభించాడంట. కొద్దిసేపు నిందించి ప్రార్థన చేసిన తర్వాత చివరికి ఆయన ప్రభువు మాట్లాడడానికి ఒక సెకండ్ టైం ఇచ్చాడంట. అప్పుడు ప్రభువు అన్నాడంట, అరే బాబు, నేను కూడా నీకే లాటరీ టికెట్ రావాలని అనుకున్నారా బాబు? కానీ లాటరీ టికెట్ కొనకుండా లాటరీ నీకు ఎలా వచ్చిద్దిరా? నువ్వు కొంటేనే కదా నీకు వచ్చేది. నువ్వు కొనకుండా నాకు ప్రార్థన చేసే వాస్తవమే. అది కొన్నట్లయితే నీకు అది దక్కేది నాన్న, నువ్వు కొనకుండా ఉన్నావు కదా అని అట్లా ఉన్నాడంటే. ప్రియ సహోదరి సోదరులారా, మన ప్రార్థన కూడా కొన్నిసార్లు ఇలాగనే ఉంటూ ఉన్నది. మనకు నచ్చినట్టు మనం చేసుకుంటూ చివరికి పక్కవాడిని లేకపోతే దేవుణ్ణి మనం నిందిస్తూ ఉంటాము. కానీ ప్రార్థన ఇక్కడ ఏమంటే దావీదు రాజు ఏమంటే ధూపం వలె ఎల్లప్పుడూ కూడా, అంటే ఎక్కడ బ్రేక్ ఉండకూడదు, అది కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూనే ఉండాలి దేవునికి. అయితే దేవునికి నచ్చినట్టు అయితే ఈ ప్రార్థన ఎలా ఉండాలి అంటుందంటే పరిశుద్ధంగా, పరిమళంగా, స్వచ్ఛమైనదిగా ఉండాలి అంట. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే నిర్గమకాండములో 30వ అధ్యాయము 7-8 వచనాలు, అదేవిధంగా 34-38 వచనాలలో మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా నిర్గమకాండము 29వ అధ్యాయము 38-41 వచనాలు చదివితే అక్కడ ఏమని ఉందంటే, మోషే ప్రవక్తకు అహరోనుకు యావే దేవుడు ఏం చేస్తున్నాడంటే కొన్ని పద్ధతులను ఏ విధంగా నువ్వు అర్పణ చేయాలి, ఈ యొక్క బలియాగాన్ని చేయాలని కొన్ని షరతులను ఇస్తూ ఉన్నాడు. ఆ షరతుల ప్రకారమే నువ్వు ప్రార్థన చేయాలి, కానీ నీకు నచ్చినట్టు నువ్వు చేస్తే దేవుడు ఆలకించడంటూ ఉన్నాడు, వాటిని పెడచెవున పెడతానంటూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన కూడా ప్రియ సహోదరి సహోదరులారా ఏ విధంగా చేస్తూ ఉన్నావు ఒకసారి ఆత్మపరిచయం చేసుకో. దేవునికి నచ్చినటువంటి పరిశుద్ధమైన మనసులతో చేస్తూ ఉన్నావా? కల్మషముతో, స్వార్థముతో, అహంభావంతో నిండినటువంటి హృదయంతో ప్రార్థన చేస్తూ ఉన్నావని ఆత్మపరిచయం చేసుకుందాం. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు రాజు ఏమంటూ ఉన్నాడంటే 3వ వచనం 141వ కీర్తన 3వ వచనం అంటే, నోటికి కావలి పెదవులకు కాపు పెట్టుము అంటూ, అయ్యా నా నోటికి కావలుగా ఉండు, నా పెదాలను జాగ్రత్తగా కాపాడు, చెడు మాటలు మాట్లాడుతానేమో, నేను చెడుగా ఆలోచిస్తానేమో, కాబట్టి నువ్వు ఇక్కడ నాకు కాపలదారుడిగా ఉండు, నా పెదాలు నా నోరుని నీ యొక్క ఆధీనం ఉంచుకో ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, 34వ కీర్తన 13వ వచనము, అదేవిధంగా మీకా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనంలో చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నా నాలుక నా నోరు పవిత్రంగా ఉంటేనే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ప్రభువా, నేను ప్రార్థించేటప్పుడు నా నోరును ఆధీనంలో ఉంచుకునే భాగ్యాన్ని దయచేయండి. లేకపోతే నాకు నచ్చినట్టు నేను మాట్లాడి, నాకు నచ్చిన పదాలు నేను వాడుకుంటూ, ద్వంద్వ అర్థాలతో నేను మాట్లాడుతూ, చెడు వ్యసనాల గురించి మాట్లాడుతూ, ఇతరులకు చెడు గురించి మాట్లాడుతూ, మంచి మాట్లాడకుండా, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడకుండా, సంతోషకరమైన మాటలు మాట్లాడకుండా, ఎల్లప్పుడూ నిందించుకుంటూ, ఎల్లప్పుడూ ఇతరులను హింసించుకుంటూ మాట్లాడేలానికి నాకు అవకాశం ఇవ్వక ప్రభువా, నా నోరుని నా పెదాలను నీ యొక్క ఆధీనంలో ఉంచుకోమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన సమయంలో మనము కూడా దావీదులాగా ప్రార్థన చేయడానికి ప్రయాసపడదాం. దావీదు ఏ విధంగా అయితే దేవుడు నా పక్కన ఉన్నాడు, నా మొర ఆలకిస్తాడు అనుకున్నాడు, ధూపములాగా ప్రార్థన చేయాలనుకున్నాడు, అదేవిధంగా తన యొక్క నోటిని తన యొక్క పెదవులకు కాపలాగా ఉండాలని ప్రార్థన చేశాడు. మరి మనము కూడా ఈ యొక్క ప్రార్థన, పరలోక ప్రార్థన, ప్రభు నేర్పించిన ఈ ప్రార్థన అర్థవంతముగా మరి పవిత్రంగా పరిమళంగా జపించే భాగ్యాన్ని దయచేయమని ఈ యొక్క దివ్యబలి పూజలో విశ్వాసంతో ప్రార్థించుకుందాము.
అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం ఆత్మీయ సంగమమే ఈ కానుకార్పణము ఈ కానుకార్పణము నాలో విలసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే చింతు నాకై పంపిన నీ జీవం పదిలము చేసి అర్పింతు నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే చింతు ప్రేమ సాగరా స్వీకరింపుమా ప్రేమ సాగరా స్వీకరింపుమా. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. సృష్టికర్తవైన ఓ సర్వేశ్వర, నీవు ఎంతో ఔదార్యముతో అనుగ్రహించిన దానముల నుండి మేము సమర్పించు ఈ అర్పణములను అనురాగముతో స్వీకరింపుము. మా శారీరక పోషణ కొరకు మీరు మాకు దయచేసిన ఈ వస్తువులను మా నిత్య జీవమునకు సాధనములుగా మార్చమని మనసారా వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు ప్రసాదించుచున్నారు. అతని ద్వారా దోతలు మీ మహత్వమును పొగుడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు.
ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సమూహమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం వసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుడు. ఉత్థాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయగు మరియ మాతతోనూ, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, పునీత అవిలాపురి తెరెజమ్మ గారితోనూ, పునీత స్లేవ యోహాను గారితోనూ, పునీత చిన్న తెరెజమ్మ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనందరం లేచి నిలబడి ఆ ప్రభువు నేర్పించినటువంటి యొక్క పరలోక జపాన్ని విశ్వాసముతో జపించుకుందాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సంతోషమును, ఆయురారోగ్యాలను ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము ఆ ప్రభు ఇచ్చిన సమాధానము తెలియపరచుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల నిత్య జీవితమునకు నడిపించునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమే రండి
త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. నేను మొరపెట్టినప్పుడు న్యాయాధిపతి అయిన దేవుడు నా మొర ఆలకించెను. నేను ఆపదలో ఉన్నప్పుడు నీవు నన్ను కాపాడితివి కనుక ఇప్పుడు కరుణతో నా వేడుకోలు ఆలింపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ఈ పరమ రహస్యముల ద్వారా లోకాశలను మేము ఆధీనములో పెట్టుకొని స్వర్గపు వస్తువులను ప్రేమించుటను అభ్యసింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము కూడా శరములు వంచి దేవునికి ఆశీర్వాదాలు స్వీకరించుదము. ఓ సర్వేశ్వర, మీ విశ్వాసులను మీ దీవెనలతో బలపరపుము. వారు శోకపుత్రులైనప్పుడు నీవు వారిని ఓదార్పుము. వారు సంక్షోభములో చిక్కుకున్నప్పుడు దానిని భరించి సహింపగలిగే ఆత్మబలమును దయచేయము. వారు ప్రమాదములో ఉన్నప్పుడు వారికి భద్రతను కల్పింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలందరినీ ఆయురారోగ్యాలతో శాంతి సమాధానాలతో దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర.
పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిచాయి నాట్యమాడినాయి నడివీధిలో నడిచాయి నోరు తెరువలేదా ఈ ప్రేమ బదులు పలుకలేదా ఈ ప్రేమ నోరు తెరువలేదా ఈ ప్రేమ బదులు పలుకలేదా ఈ ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర కరుణామయుని దయగల పాత్ర